రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ నుండి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అంతేకాకుండా అన్ని బస్టాండ్ ప్రాంగణాల్లో మౌలిక వసతులు కల్పించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. విజయవాడ జోన్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు అన్నారు. ముందుగా ఏలూరులోని కొత్త బస్టాండ్లో ప్రయాణికులకు అందుతున్న మౌలిక సదుపాయాల గురించి ప్రజా రవాణా శాఖ అధికారి వరప్రసాద్తో కలిసి అనంతరం ప్రజా రవాణా శాఖ అధికారి కార్యాలయంలో ఈరోజు విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఏలూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి, శివరాత్రి తదితర పండుగలకు ఆర్టీసీ బస్సులను పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రజలకు రవాణా సౌకర్యంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు చేపడుతున్నామన్నారు. ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం, చింతలపూడి, ఏలూరు డిపోల నుండి తిరుమల, తిరుపతికి ప్రత్యేక సర్వీసులు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. అంతేకాకుండా తూర్పుగోదావరిలో ఉన్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న విధంగా ప్రత్యేక బస్సులు నడిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీలో 16,000 వరకు డ్రైవర్లు, కండక్టర్లు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు ఆర్టీసీ పరంగా అందించేందుకు ప్రభుత్వంతో చర్చించి మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ రోజున చాలా, ఎందుకంటే అతి తక్కువ ఛార్జెస్తో వెళ్ళేటువంటిది రవాణా వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఆర్టీసీ వ్యవస్థ. మనం చూసినట్లయితే ఒకటి ఆర్టీసీ, మరి నేషనల్ వేడిగా ఉండేది రైల్వే. ఈ రెండు వ్యవస్థలు కూడా సాధారణ పౌరులని సురక్షంగా వారి యొక్క గమ్యానికి రక్షణతో కూడినటువంటి జర్నీని అందించేటువంటి విషయాలు తీసుకొస్తూ ఉన్నాయి. మరి ఏలూరు డిపో నుంచి మరి తిరుపతి బస్సు కూడా, మన పెద్ద తిరుపతి బస్సు ఉంది. అది కొద్దిగా ఎక్కువ మందికి ఇంకా పబ్లిక్ తెలియనట్లు ఉంది. ఇక్కడ ఈ రెండు సర్వీసెస్ నుంచి ఇక్కడ నుంచి వెళ్తే అక్కడ దర్శనం టికెట్ కూడా ఇక్కడ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మరి రాబోయే రోజుల్లో ఒక ఏసీ స్లీపర్ కూడా వేయాలన్నటువంటి ఆలోచన ఇక్కడ నుంచి హైదరాబాదు ఎయిర్పోర్ట్కి కూడా వెళ్ళే విధంగా, ఎయిర్పోర్ట్కి వాళ్ళ లగ్జరీ, అదేవిధంగా హైదరాబాదు స్లీపర్ ఏసీ పెట్టాలని నేను కూడా నిన్న చెప్పాను ప్రపోజర్స్. అట్లా ఇంకా మరి చింతలపూడి నుంచి కూడా, నూజివీడు నుంచి కూడా తిరుపతికి సర్వీసెస్ నడపడానికి కూడా అక్కడ దీనిగా ఉంది. మరి ఇప్పుడే చెప్పారు, ఎందుకంటే వాడపల్లి ఈ మధ్యకాలంలో భక్తులు, ప్రజలు మరి చాలా మంది అటు ఈస్ట్ గోదావరి నుంచి కానివ్వండి, ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి నుంచి కానివ్వండి, ఇటు కృష్ణా జిల్లా నుంచి కానివ్వండి, వాడపల్లి శనివారం 7 వారాలు అనేటువంటి ఒక నినాదంతో మరి భక్తుల యొక్క కోరిక తీర్చడం కోసం 7 వారాలు జర్నీ చేస్తూ ఉన్నారు. ఈ రమారమి చూసుకున్నట్లయితే విజయవాడ నుంచి 20 బస్సులు ప్రతి శనివారం వస్తూ ఉన్నాయి. మరి ఏలూరు నుంచి 10, భీమవరం నుంచి 10, 20, ఈస్ట్ గోదావరి నుంచి దాదాపు 60 బస్సులు, అంటే కేవలం 100 బస్సులు వాటి నిమిత్తమే ఒక వాడపల్లి వెంకటేశ్వర దర్శనార్థం తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా సంక్రాంతి వచ్చిందంటే మన ఉభయ గోదావరి జిల్లాలు కానివ్వండి, కోస్తాంధ్ర కానివ్వండి, ఇవన్నీ కూడా హైదరాబాద్ నుంచి చాలా ఎక్కువ మంది ప్రయాణం చేసేటువంటి పరిస్థితి మనకుంది. దాన్ని మరి 9వ తారీఖు నుంచి ఒక జనవరి 9 నుంచి దాదాపు 13వ తారీఖు వరకు ఎవ్రీడే ఒకరోజు 20, ఏది 9వ తారీఖు 21 బస్సు అయితే అది 10వ తారీఖున 30 బస్సులు, 11వ తారీఖున 30 బస్సులు, 12వ తారీఖున 30 బస్సులు, 13న ఒక 6 బస్సులని, అలా చూసుకుంటే ఒక 117 బస్సులని ఒక ప్రణాళిక. అంటే ఎక్కడా కూడా ప్రైవేటు రవాణా వ్యవస్థలో ప్రైవేటు బస్సులకి అధిక ధరలకు గురవ్వకుండానో నామినల్ మామూలుగా ఛార్జీలకే ప్రజల్ని అక్కడి నుంచి తీసుకురావాలనేటువంటిది. మళ్ళీ తర్వాత కూడా ఇటు నుంచి రిటర్న్ జర్నీ కూడా ఒక ఆలోచన చేసి మళ్ళా ఇక్కడ 16వ తారీఖు నుంచి మనం మళ్ళా ఇక్కడ 15 తారీఖు నుంచి రిటర్న్ జర్నీకి కూడా మళ్ళీ బస్సులు అదనంగా స్పెషల్గా ఏర్పాటు చేయటం. దానికి కూడా దాదాపు 15వ తారీఖున 10, 16వ తారీఖున 15, 17వ తారీఖు 8, 18, 20, 19, 30, 20వ తారీఖున 10, టోటల్గా 93 బస్సులని మరి ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ జర్నీకి కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇంకా అదనంగా ప్రోటింగ్ ఉంది, ఇంకా పబ్లిక్ ఎక్కువ అవసరం అనుకున్నప్పుడు దాన్ని కూడా పెంచుకొని ఇక్కడ ఆర్టీసీకి ఉన్నటువంటి బస్సులు ఏదైతే సంస్థాపరంగా ఉన్నటువంటి బస్సులు కాకుండా అదనంగా ఎక్కడైతే నీడ్ ఉందో, ఎక్కడైతే ప్రజలకు అవసరాలు ఉన్నాయో ఆ పరిస్థితిలో కావలసినటువంటి బస్సులను, అది ఏసీనా, లగ్జరీ
సూపర్ లగ్జరీ బస్సులు కానివ్వండి, ఎక్స్ప్రెస్లు కానివ్వండి, మరి ఏదైతే పల్లి వెలుగులు కానివ్వండి, లేకపోతే ఇందిరా కానివ్వండి, ఇట్లా ఏదైనా కానీ ఇటు ప్రభుత్వం నుంచి, ఆర్టీసీ సంస్థ నుంచి ఇంకా ఏదైనా కొరత ఉన్నప్పుడు హైర్ బస్సులు తీసుకొని వాటిని కూడా రన్ చేయడం జరుగుతూ ఉంది. దానికి ఇవన్నిటికి సంబంధించి కూడా ఇంకా ఎంప్లాయీస్ కొరత అనేది చాలా కొద్దిగా ఉంది. అది డ్రైవర్స్ కండక్టర్స్ ఎక్కువ కొరత ఉందని చెప్పేసి మొన్న కూడా మా సమీక్ష మీటింగ్లో స్టేటు మరి చైర్మన్ గారు, మీ 4 జోనల్ చైర్మన్లు కూర్చోవడం జరిగింది. అక్కడ డైరెక్టర్స్ అందరూ కూడా హాజరయ్యాం. అంతా కూడా 7,200 పోస్టుల పైన అవసరం ఉందని ప్రభుత్వానికి పంపించారు. దానిపైన కూడా ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే మరి ఎక్కడైతే డ్రైవర్స్ కానీ, కండక్టర్స్ కానీ కొరత ఉన్నటువంటి, లేకపోతే మెకానిక్లు కానివ్వండి, ఫిట్టర్స్ కానివ్వండి, ఇవన్నీ ఆఫీస్ వైఫ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉన్నటువంటి దీన్ని తీసుకోవాలన్నటువంటి ఆలోచన కూడా మొన్న చేయటం జరిగింది. ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ 4 జోన్లు ఉన్నటువంటి రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో, ఎక్కడైతే ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక నివేదిక ద్వారా తీసుకొని దాన్ని మళ్ళీ రాష్ట్రంలో మళ్ళీ స్టేట్ కమిటీ కూర్చొని మొత్తం ఫైనల్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి. దాంట్లో భాగంగానే ఈ రోజున బస్సులు బాగుండాలి, ప్రయాణం బాగుండాలంటే రహదారులు బాగుండాలి, రోడ్లు బాగుండాలి. ఆ రోడ్లు పరిశుభ్రం బాగుంటేనే ప్రయాణికులు సుఖంగా వెళ్ళగలుగుతారు. బస్సులు కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయని కూడా మొన్న మేము చర్చించడం జరిగింది. దాని మీద కూడా రవాణా శాఖ మంత్రి గారి దగ్గరికి, అదేవిధంగా ఆర్ఎండ్బి వాళ్ళతో కూడా, ఎక్కడ పంచాయతీరాజ్ అయితే పంచాయతీరాజు, ఆర్ఎండ్బి అయితే ఆర్ఎండ్బి, ఏదైతే ఉన్నాయో ఆ రోడ్లన్నింటిని కూడా వాళ్ళతో కూడా కన్సల్ట్ చేసుకొని ఒక డిపార్ట్మెంట్ అధికారులందరినీ కోఆర్డినేషన్ చేసుకొని ముందుకెళ్ళాలనేటువంటి ఆలోచన. గత 5 సంవత్సరాల్లో వివక్షకు గురైంది రాష్ట్రం. అన్ని సమస్యలు కూడా వివక్షకు గురైనవి, యుద్ధాంశాలకు గురైనవి. ఆర్టీసీ సంస్థ అయితే విలీనం అయింది, కానీ అందుట్లో ఉన్నటువంటి కార్మికులు ఆశలు అరివిల్లైనవి. ఎక్కడా కూడా ఏ రకమైన సమస్యలు పరిష్కారం కాలేదు. ఆస్తులు ధ్వంసమైనవి. ఆస్తులు కూడా కారు చౌకగా ఇతరులకి దారాదత్తం చేసినటువంటి పరిస్థితులు కూడా లాస్ట్ మినిట్లో, లాస్ట్ 6 నెలల్లో జరిగినాయి. ఇవన్నీ కూడా రివ్యూ జరుగుతూ ఉన్నాయి. ఈ భవిష్యత్తులో మేమందరం కూడా యాక్టివ్గా ఏదైతే ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రవాణా సంస్థ, ఆర్టీసీ సంస్థని బలోపేతం చేసి ప్రజల ఆస్తికి సెక్యూరిటీగా ఉండాలన్నటువంటి ఆలోచనతో మేమందరం కూడా ఉన్నాం. ఈ రోజున కూడా మన బస్ స్టాండ్లో ఏ సమస్యలు ఉన్నాయో అన్నిటిని కూడా ఒకసారి మేము నివేదిక ద్వారా తీసుకొని, ఎందుకంటే కొంత వాటరు ప్రొవిజన్ కూడా ఇవ్వాలి పబ్లిక్కి, మంచి వాటర్ కానీ, టాయిలెట్స్ కానీ, ఇవన్నీ కూడా మేము చర్చించడం జరిగింది. ఎందుకంటే టాయిలెట్స్కి వెళ్ళాలంటే ఎవరు కూడా భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితి ప్రతి ఒక్క బస్ స్టాండ్లో ఉన్నాయి. అందుకని వాటి మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టి వాటిని కానీ, ఏదైనా వాటర్ సౌకర్యం కూడా వచ్చినటువంటి వారికి కానీ, లేదంటే కాస్త రెస్ట్ తీసుకుంటానికి, కూర్చుంటానికి చైర్స్ కానివ్వండి, ఇట్లాంటి విషయాల మీద ఎక్కువగా దృష్టి పెట్టి ఇంకా ఎక్కడైతే మనకు మైనస్ ఉందో, ప్రజలకి అందించే సౌకర్యాలు ఎక్కడైతే మైనస్ ఉందో అట్లా కూడా తీసుకొని ఇంకా కొత్త రూట్లు కొన్ని